భార్య భర్తకు, భర్తకు భార్య మాత్రమే ఒకరిపైన ఒకరికి అధికారం తప్ప మూడో వ్యక్తికి అధికారము లేదని పౌలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు కదా. మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, పౌలు అన్నాడు, ఒకవేళ మీరు మీ మనసును నిలుపుకున్నట్లయితే వివాహం చేసుకోండి. వివాహం చేసుకున్న తర్వాత ఎలా జీవించాలనేటువంటి క్రమాన్ని మరి పౌలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని యొక్క మార్గం నుండి కూడా తుచ్చమైన వాటికి గురైపోయి వారి మనసులు చెరిపేసుకుంటూ ఉన్నారు. సాతానికి వారి హృదయాన్ని అప్పచెప్పుకుంటున్నారు. సాతానే వారి కుటుంబాన్ని, హృదయాన్ని వారిని వేలుతా ఉన్నారు తప్ప రక్షణ పొంది కూడా అయ్యో నేను దేవుని కుమార్తెనని కనీసము జ్ఞానము లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎంతో మంది. అలాంటి వారికి సూటిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే మాట, నువ్వు దేవుని నమ్మావు, ఆయన అడుగు నడవలసింది పోయి